అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ సార్ ప్రవీణ్ పగడాల ఏదైతే మృతిపై కూడా పలు అనుమానాల దారితీస్తున్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అని ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్ళినప్పటి వరకు కూడా అక్కడ ప్రతి చోట ఉన్నటువంటి సీసీ కెమెరాలో, సీసీ ఫుటేజ్లో నమోదైనటువంటి విషయాలు కూడా ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు కడప నుంచి ప్రవీణ్ పగడాల ఎందుకు వెళ్ళాడు? అసలు కడపలో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల ఒక్కసారిగా హైదరాబాదుకు ఎందుకు వెళ్ళాడు? అసలు హైదరాబాదుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇది ప్రధానంగా అందరికీ తెలుస్తున్నటువంటి అంశం. ప్రధానంగా కడప నగరంలో ఉన్నటువంటి రాజారెడ్డి వీధి సియోన్పురంకు చెందినటువంటి మరియమ్మకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు అయితే రెండవ కుమారుడు ప్రవీణ్ పగడాల ఇక్కడ ప్రధానంగా ఏదైతే రికార్డ్స్ ప్రకారం కూడా తీసుకుంటే మాత్రం అటు ఇటీవల కాలంలో సర్వే నిర్వహించిన నేపథ్యం కావచ్చు, అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా అక్కడ ఆశా వర్కర్గా పనిచేస్తున్నటువంటి దేవి కూడా ఏదైతే ఈ అంశాన్ని ఆ కుటుంబంలో ముగ్గురే ఉండేవారు, రాజారెడ్డి వీధి సియోన్పురంలో ముగ్గురే ఉండేవారు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా అయితే ఏదైతే మరియమ్మ తను ఒక ముస్లిం వ్యక్తిని వివాహం ఆడింది, మతాంతర వివాహం చేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్నా కూడా ఎక్కడే కానీ ఏదైతే మరియమ్మ భర్త ఆ రాజారెడ్డి వీధిలో కానీ ఎక్కడ కానీ కనిపించలేదన్నటువంటి విషయాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ స్కూల్లోనే ఆయన 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. అయితే చదువులో మంచి గా చేసేవాడు. చదువులో కూడా ఫస్ట్లో ఉండేవాడు. అంటే ఈ చదువులో ఏ విధంగా అయితే ఉండేవాడో 8వ తరగతి అంటే ఒక రకంగా యుక్త వయసు వచ్చాక అల్లరి బ్యాచులతో తిరిగేవాడు. అల్లరి బ్యాచులతో తిరుగుతూ కూడా గొడవలకు దిగేవాడు. గొడవల్లో ముందు ఉండేవాడు. అంటే ఏదైతే చదువులో ఎంత ముందస్తుగా ఉండేవాడో అల్లరి విషయంలో కూడా అదే స్థాయిలో ఉండేవాడు. ఆ క్రమంలోనే కడప నగరంలో పలుచోట్ల జరిగినటువంటి ఏదైతే గొడవలకు పోయేవాడు. ఆ గొడవల నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా గొడవ జరిగి కత్తులతో దాడులు చేసుకునే పరిస్థితి. ఆ కత్తులతో దాడి చేసుకునే నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అక్కడ పోలీసుల కేసు కూడా నమోదైంది. అయితే ఆ పోలీసుల కేసు నమోదైన అనంతరం కూడా ఆయనకు సంబంధించినటువంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించి సమీప బంధువు అప్పట్లో సిఐగా వ్యవహరించారు. ఆ సిఐగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ప్రవీణ్ పగడాలను హైదరాబాద్ ఉన్న చదువుల కోసం హైదరాబాద్కి వెళ్ళాడు. ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్ళినటువంటి ప్రవీణ్ పగడాల ఆ తర్వాత అక్కడ ఆ వాతావరణానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా ఒక రకంగా అంటే చదువులో ముందస్తుగా అంటే మొదటి నుంచి కూడా 10వ తరగతి వరకు కూడా తను చదువులో ముందు అంటే ఒక రకంగా అందరికన్నా బాగా చదివేవాడు, అందరికన్నా చదువులో ముందుండేవాడు. అంటే ఏదైతే ఆ చదువులో ఎంతటి ముందుండేవాడో గొడవల్లో కూడా అదేగా అంటే ఒక రకంగా ధైర్యంగా ముందుకు వెళ్ళి గొడవ పడేవాడు, గొడవలకు ముందుండేవాడు అన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు కావచ్చు. అదేవిధంగా స్థానికంగా తనకున్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధైర్యస్తుడు, మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళేవాడు. అయితే హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడూ కూడా కడప వైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు తన తల్లి మరియమ్మ కోసం ఇక్కడికి వచ్చేవాడు, తల్లి మరియమ్మను చూసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తన తల్లి పనిచేస్తుండేది ఇక్కడ పశుసంవర్ధక శాఖలో ఆమె ఉద్యోగి. అయితే తన తండ్రి ముస్లిం వ్యక్తి కావడంతో కూడా ఒక రకంగా పేర్లను కూడా ఆమె తన ఇంటి పేర్లను కూడా తన అమ్మగారి సంబంధించినటువంటి ఇంటి పేర్లే పెట్టింది. ఎక్కడా కూడా రికార్డులో కూడా పగడాల ప్రవీణ్ అనే ఉందే తప్ప తండ్రికి సంబంధించినటువంటి సమాచారం కూడా అక్కడ లేదు. సంరక్షకులు కూడా ఆమె పేరే పెట్టుకుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదైతే ఆ ప్రవీణ్ పగడాల అంటే ఆమె మతాంతర వివాహం చేసుకున్న తర్వాత ఆ తర్వాత కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చాయా లేకుంటే ఏదో విషయం తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళ పిల్లల పేర్లతో పాటు అక్కడ సంరక్షకులుగా కూడా ఆ మరియమ్మ పేరునే పెట్టుకుంది. అయితే ఒక రకంగా కడపలో ఏదైతే గొడవలు అంటే ఒక రకంగా బ్యాచ్లు ఉండేవి. అంటే కడపలో గతంలో బ్యాచ్లు ఉండేది. ఆ బ్యాచ్లో ఒక బ్యాచ్తో తిరిగేవాడు. ఆ బ్యాచ్లో కూడా తిరుగుతూ కూడా గొడవలకు ముందుండేవాడు. ఏదైతే చదువులో ఎంత ఉత్తమంగా ఉండేవాడో అదే స్థాయిలో కూడా గొడవలకు కూడా దిగేవాడు. గొడవలకు కూడా అంటే ఒక రకంగా ధైర్యంగా ముందుకు పోయేవాడు. అలాంటి క్రమంలోనే ఒక పెద్ద గొడవ జరిగింది. ఆ పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా ఒక్కసారిగా తను ఏం చేశానో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల నేపథ్యంలో తన సమీప బంధువులు ఎవరైతే సిఐగా వ్యవహరించారో వారు
అతన్ని కాపాడి కేసు లేకుండా చేసి ఆ తర్వాత అతన్ని హైదరాబాద్కు పంపించడం అనేది. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిచయాలను ఆ తర్వాత తను చదువుకున్నటువంటి చదువునంతా చేసుకొని ఉన్నత స్థాయికి ఎదిగాడు అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫాస్టర్గా మారి ఇలా అంటే బోధకుడిగా మత ప్రబోధకుడిగా మారాడు, మత ప్రబోధకుడిగా మారాడనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తుంటే మాత్రం కడప నుంచి తను వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఒక ఘటనే, ఏదైతే ఆ హత్య జరిగినటువంటి ఘటన, అంటే హత్యాయత్నం జరిగినటువంటి ఘటన. ఆ ఘటనే ఒక్కసారిగా తన జీవితాన్ని మార్చేసింది. ఆయన హైదరాబాద్కు వెళ్ళడం, ఆ తర్వాత గొప్ప స్థాయిలో చేరుకోవడం. అంటే ఒక రకంగా ఈ ప్రాంతవాసులు కూడా తమ ప్రాంతానికి చెందిన ఏదైతే రాజారెడ్డి వీధి సియోన్పురానికి చెందినటువంటి ప్రవీణ్ పగడాల ఈ స్థాయికి చేరుకున్నాడా అన్నటువంటి ఆశ్చర్యపడే రీతిలో కూడా ఆయన ఎదిగాడు. ఆయన ఎదిగిన తర్వాత ఆ తర్వాత ఒక రకంగా ఆయన అకాల మరణం, ఏదైతే తను మృతి చెందినటువంటి అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ తీరు కావచ్చు, ఇతరత్ర వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు కూడా అతను కన్నటువంటి సన్నిహితులు కావచ్చు, కన్నటువంటి తనతో పాటు సన్నిహితంగా మెలిగినటువంటి వారు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి. అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా, అంటే ఎవరైతే సన్నిహితంగా ప్రవీణ్ పగడాలకు సన్నిహితంగా ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి ఏదైతే ఏమీ మాట్లాడొద్దండి, సమాచారాలు ఏమీ ఇవ్వద్దని కూడా ఇప్పటికే మీడియాకు కానీ ఎవరికి కానీ సమాచారం ఇవ్వద్దంటూ కూడా ఒక రకంగా సూచనలు చేయడంతో కూడా వారు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రవీణ్ పగడాలకు సంబంధించి సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు కూడా బయటకు వచ్చి నోరు విప్పే పరిస్థితి లేకుండా పోయిందంటే ఇందుకు ప్రధాన కారణం కుటుంబ సభ్యుల నుంచి ఎక్కడ తమ వైపుకు ఇబ్బందులు తలెత్తాయన్నటువంటి వాదన మరే విషయాలు తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ప్రవీణ్ పగడాల విషయాన్ని చెప్పడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. అయితే ప్రవీణ్ పగడాల ఇక్కడి నుంచి పోవడానికి, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఆ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం ఒకటి కడపలో జరిగినటువంటి ఘటనే. ఆ గొడవ ఘటనే ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.